श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथ, नमस्कार साष्टांग श्री साईनाथ, नमस्कार साष्टांग श्री साईनाथ। अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। దేవుడు ఉన్నాడు లేడంటావే అనే గ్రంథాన్ని అనువదించిన విమలా శర్మ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, గురువులైన శ్రీరామ్ సారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, శ్రీ సాయి సత్యవ్రతాన్ని అందించిన దాసగణు మహారాజు గురించి తెలుసుకుందాం. సిరమాజే పండరిపుర సాయిబాబా రమావరా, రెహం నజర్ కరో అబు మోరే సాయి, తుమబీన నహి ముఝే మా బాపు భాయి అన్న షిరిడి ఆరతులు చాలా ప్రసిద్ధమైనవి. వ్రాసినది ప్రముఖ భక్తుడైన దాసగణు మహారాజు. ఈయన అసలు పేరు గణపతిరావు దత్తాత్రేయ సహస్ర బుద్ధే. సాయి పేరుని అంత తీవ్రంగా జనుల్లో వ్యాపింపచేసి శ్రీ సాయి ఉద్యమం అద్భుతంగా ఊపందుకోవటానికి మరో నిమిత్త మాత్రుడు శ్రీ దాసగణు. 1890లో ఈయన కానిస్టేబుల్గా పనిచేస్తూ అశ్లీలమైన వీధి నాటకాలు వేస్తుండేవాడు. సాయి ఈయన్ని తన సంకల్పంతో తన దగ్గరకు 2 ప్రయోజనాలు సిద్ధింపచేయటం కోసం లాక్కున్నారు. మొదటిది అతని ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచటం, రెండవది తన తత్వ ప్రచారం. అప్పటికే నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ వస్తూ పోతూ ఉండేవాడు. తను షిరిడీ వెళ్ళినప్పుడల్లా అతని కానిస్టేబుల్గా దాసగణు అతన్ని అనుసరించేవాడు. అది బాబా మీద ప్రేమో విశ్వాసమో కాదు, యజమాని బలవంతం మీదే. బో అంటే ఇష్టం ఉండేది కాదు అతనికి. చివరి వరకు అతనికి అంటే సాయినాథుల మీద, సాయినాథుల శక్తుల మీద ఎంత గౌరవం ఉన్నా బాబాను భగవంతుడిగా వర్ణిస్తూ తనకున్న కవితా నైపుణ్యంతో స్తోత్రాలను వ్రాసిన అవి బాహ్య ప్రదర్శనలాగానే ఉండేవి. కానీ బాబాని భగవంతుడిగా, గురుదేవుడిగా ఎప్పటికో కానీ అతను తెలుసుకోలేకపోయాడు. అంటే దాసగను తెలుసుకోలేకపోయాడు. అందుకే బాబాతో అతనికి ఎంతో కాలంగా పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇస్లాంపూర్కర్ అనే బ్రాహ్మణ గురువు దగ్గరికి ఉపదేశం కోసం వెళ్ళాడు. అతని ప్రవర్తన ఈ రకంగా ఉన్నా బాబా దాసగనుని నిర్లక్ష్యం చేయలేదు. దాసగనుపై నిర్హేతుకంగా తమ కృపను ప్రసరింపచేస్తూ అపారమైన సహనంతో తమ శిష్యుని అజ్ఞానాన్ని క్షమిస్తూ అతన్ని ఆధ్యాత్మికోన్నతికి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు బాబా. అతని ఉపదేశం కోసం ఎక్కడికి వెళుతున్నా ఆయన ఏమీ అభ్యంతరం పెట్టలేదు. అంటే సాయినాథులు ఏమీ అభ్యంతరం పెట్టలేదు. పైగా తనంతటి తను బాబా ప్రభావం తన మీద ఎంత బలీయంగా ఉందో తెలుసుకునేలాగా చేసి అతని వ్యక్తిత్వంలో, అంటే దాసగను వ్యక్తిత్వంలో మార్పు తెచ్చి దాన్ని మెరుగుపెట్టారు. దాసగను పెద్దగా చదువు సంజల్లేని ఓ కానిస్టేబుల్. దాసగను అభిరుచి వీధి నాటకాలలో స్త్రీ పాత్రలను వేస్తూ అశ్లీలమైన గీతాలు పాడటం. ఆ గీతాలలాటంలో అపూర్వమైన ప్రతిభ ఉండేది అతనికి. కానీ అతని అంతరంగంలో నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక సంస్కారాలను మేల్కొల్పి బాబా దాసగణుని తమవాడిగా చేసుకుని తమ తత్వ ప్రచారానికి ఒక సారథిలాగా దాసగణుని నియమించి అతని జీవితాన్ని సఫలం చేశారు బాబా. దాసగణు వృత్తిలో అతనికి వచ్చిన ఎన్నో ప్రమాదాల నుంచి దాసగణుని రక్షించి ఆధ్యాత్మిక మార్గం వైపు త్రిప్పారు. దాసగను ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డు వచ్చే ఆ వృత్తిని వదిలేయమని బాబా చెప్పినప్పుడు మొదట
దాసగను పెడచెవిన పెట్టి చివరికి అతన్ని ఆ సేవ నుంచి విరమణ చేయించటంలో బాబా సఫలీకృతులైనారు. బాబా అతన్ని ప్రేమగా గణూ అని పిలిచేవారు. నేను ఉద్యోగ విరమణ చేశాను. నాకు భార్య ఉంది. నాకు ఏ విధమైన ఆర్థిక రాబడి లేదు. నేనిప్పుడు నడి రోడ్డులో నిలబడ్డాను బాబా అని దాసగడు అన్నప్పుడు, గణూ, నీకు నీ కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను అని అన్నారు బాబా. తామన్న మాటను అక్షరాలా నిలబెట్టుకున్నారు బాబా. పౌరోహిత్యం చేస్తూ, హరికథలు చెప్తూ, పురాణ ప్రవచనాలను ఇవ్వమని ప్రోత్సహించారని. నిజానికి ఇందులో అతనికి ఎంతో ప్రావీణ్యత ఉంది. 1903లో అతను తన ఉద్యోగ విరమణ చేసినది మొదలు అతని చివరి రోజు వరకు ఏ కొరత లేకుండా జీవించాడు. కొంత భూమిని కూడా కొనుక్కుని తిండి బట్టకు లోటు లేకుండా మనుగడ సాగించాడు. తన కంఠంతో హరికథలు అద్భుతంగా చెప్పే అతను హరికథ మొదలు పెడితే 8 గంటలు అనర్గళంగా చెప్పేవాడు. అతను కథలు మొదలు పెట్టగానే 2000 మందికి తక్కువ లేకుండా జనం వచ్చేవారు. ఎవరి వద్ద కూడా దాసగడు నయా పైసా కూడా తీసుకునేవాడు కాదు. తను ఎవరి గురించి హరికథ చెప్పినా తన ప్రక్కన బాబా ఫోటో మాత్రం ఎప్పుడూ ఉండేది, అక్కడే పెట్టుకునేవాడు. సాయినాథులు మన కోసం వచ్చిన ప్రత్యక్ష దైవమని ప్రతి ఒక్కరికి చెప్పేవాడు. అతని కీర్తన అయిపోగానే జనం షిరిడీకి సాయి దర్శనం కోసం పరుగులు పెట్టేవారు. అందులో పేద గొప్ప అంతా ఉండేవారు. అలా సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్న దాసగను వేల కొద్దీ మానవులను షిరిడీ సాయి దర్శనానికి పంపటంలో నిమిత్త మాత్రుడై వారి తరింపుకు ఆ విధంగా దోహదకారి అయ్యాడు. సాయిబాబా ఈ విధంగా దాసగను ప్రకృతిని వ్యక్తిత్వాన్ని మలచి తనకి కావలసిన విధంగా అత్యుత్తమంగా తయారు చేసుకున్నారు. మాటలతో వివరించలేనంత విశిష్టమైన పురోగతిని దాసగను ఆధ్యాత్మికంగా సాధించేటట్లు చేశారు బాబా. ఒక ప్రత్యేకమైన శక్తిని శ్రీ సాయి అతనికి ఇచ్చారు. అదేంటంటే ఇతరులు సామాన్యంగా అర్థం చేసుకోలేని విషయాలను ఇతను అద్భుతంగా అవగాహన చేసుకునేవాడు. జ్ఞానదేవుడు రాసిన అత్యంత కఠినమైన అమృతానుభవంపై వ్యాఖ్యానాన్ని ఇతడు సాయి కృపతో వ్రాశాడు. జ్ఞానదేవుడి భావాలను అర్థం చేసుకోవటం కష్టం కనుక అది వ్రాయటం నీ వల్ల కాదని నిష్ణాతులైన పండితులు చెప్పినప్పటికీ కూడా బాబా కృపతో దాన్ని సాధించగలిగాడు. అలాగే ఈశావాస్యోపనిషత్తు కూడా ఈశావాసోపనిషత్తు ఒక్కటని మిగిల్చి ఈశావాస్యోపనిషత్తుని కూడా అలాగే రచించారు. ఈ ఈశావాసోపనిషత్తు ఒక్కటిని మిగిల్చి మిగతా ఆధ్యాత్మిక సాహిత్యమంతా పోయినప్పటికీ ఈ ఒక్క ఉపనిషత్తులోనే హిందూ ధర్మాన్నంతా నిర్మించవచ్చునని చెప్పారు. గాంధీ మహాత్ముడు అంత జటిలమైన ఉపనిషత్తుకి సరళమైన భాషతో వ్యాఖ్యానించడానికి కావలసిన శక్తినిచ్చి బాబా అందులో కష్టమేముంది, విలేపార్లెలో కాకాసాహెబ్ పనిపిల్ల మల్కన్ని చెబుతుందని ఒక్క మాటతో తేల్చేశారు. అందరూ దాసగనంత పండితుడికి పనిపిల్ల బోధ చెప్పడమేంటని నవ్వారు. కానీ ఆ పనిపిల్ల ద్వారాగా దాసగనికి ఉపనిషత్తు అంతా అర్థమంతా ఈ విధంగా బోధపడింది. ఈ ప్రపంచమంతా ఈశ్వరుని మాయతో కప్పబడి ఉంది. బాహ్యంగా ఉన్న వాటిని స్వీకరించటంతో కాక వాటిని తిరస్కరించటంతో ఆనందాన్ని అనుభవించాలి. భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందాలన్న ఆ ఉపనిషత్తు సారమంతా కూడాను ఆ పనిపిల్లతో ఆ విధంగా బాబా ఇప్పించారు గణుకి. అంతేకాదు, గోదావరి స్నానానికి వెళ్దామనుకున్న దాసగనుకి వాటి కోసం ఎంతో దూరం పోవలసిన అవసరం లేదని, ఆ జలాలు తమ పాదాల నుంచే వస్తున్నాయని అత్యంత గొప్ప అనుభవాన్నిచ్చారు సాయి. గంగ పుట్టుక మహావిష్ణు పాదాల నుంచే ఆ మహావిష్ణువుని తానేనన్న ప్రత్యక్ష అనుభవాన్ని సాయిచే పొందిన పుణ్యజీవి దాసగను.
మరాఠీ భాష మీద ఇతనికి మంచి అధికారం ఉండేది. బొంబాయి యూనివర్సిటీ వారు ఇతను రచించిన కొన్ని పుస్తకాలను పాఠ్యాంశాలుగా కూడా పెట్టారు. ఇతని రచనల్లో ముఖ్యంగా సంత సత్పురుషుల జీవిత చరిత్రలే ఉండేవి. ఓవీలు, దిండీల మీద అతనికి మంచి పట్టు ఉండేది. దాసగను చెప్పే హరికథలు అద్భుతంగా పిట్టకథలతో ఉండేది. దానితో అతనికి ఆధునిక మహీపతి అన్న బిరుదు కూడా వచ్చింది. అతను అంటే దాసగను సంత కథామృతం, అర్వాచీన భక్త లీలామృతం, భక్తి సారామృతం అనే గ్రంథాలు రాసి అందులో శ్రీ సాయి జీవితము లీలలను గురించి 7 అధ్యాయాలు రాశారు. మొట్టమొదట సాయి జీవితాన్ని గ్రంథస్థం చేసిన ఘనత దాసగనుకే దక్కింది. శ్రీ సాయిబాబా జీవితాన్ని గురించి పరిశోధన చేసిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ దాసగన మహారాజు. శ్రీ సాయి బాల్యాన్ని గురించి తన పరిశోధన ద్వారాగా కనుగొన్నాడు. హెచ్వి పాటే చేసిన ధన సాయంతో బాబాను గురించిన 3 అధ్యాయాలను దాసగను ప్రచురించాడు. బాబా జీవించి ఉన్నప్పుడే అంటే 1914 నుంచే షిరిడీలో ఉరుసు, రామనవమి ఉత్సవం అప్పుడు ప్రతి సంవత్సరం చెప్పబడే హరికథను దాసగను ప్రారంభించి 40-50 సంవత్సరాల పాటు దాన్ని కొనసాగించాడు. ఆయన చెప్పే సాయి గురించిన హరికథలు బాబా భక్తులు కాని వారిని కూడా ఆకర్షించేవి. 1948లో కోయంబత్తూరులో జరిగిన ఆల్ ఇండియా సాయి డివోటీస్ కాన్ఫరెన్స్కు దాసగను అధ్యక్షత వహించాడంటే దాసగను సాయి సాంప్రదాయంలో ఎంత ముఖ్యమైన వ్యక్తో ఊహించుకోవచ్చు. ఆయనకు అసలు ఇంగ్లీషే రాదు, పాశ్చాత్య నాగరికతతో సంబంధమూ లేదు, ఆధునిక నాగరికత అంటే అసలు తెలియదు. అయినప్పటికీ కొన్ని వేల మంది దాసగడు వద్దే బాబా గురించి తెలుసుకుని షిరిడీలో బాబాను దర్శించుకుని బాబాని తమ పెన్నిదిగా జీవితాంతము ఉంచుకున్నారు. అంతేకాకుండా బాబా సమాధి చెందినప్పుడు కూడా బాబా దాసగనికి కలలో కనిపించి చెప్పినప్పుడు దాసగను బాబా సమాధి దగ్గరికి వెళ్ళి హరినామ సంకీర్తన చేసి అక్కడ ఆ పవిత్రమంతా ఆ సాయి సమాధి అంతా కూడా ఆ హరినామ స్మరణతో సాయి మాలని గుర్చారు అని మన సాయి సచ్చరిత్రలో కూడా చదువుకుంటాం కదా. అలాంటి అపారమైన బాబా దయకు ఓ తీయని గుర్తుగా మిగిలిపోయిన దాసగను నిజంగా ధన్యజీవి. వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు కదా. దాసగనునికి మరొక్కసారి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి తెలుగు అనువాదాన్ని మనకు అందించిన విమలా శర్మ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, శ్రీరామ్ సారికి గురువులైన శ్రీరామ్ సారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.